మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బొండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇలా ఉల్లి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి 1 నిమిషం వేగిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం నూనెలో వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంప మిశ్రమం వేద్దాం. ముందుగా ఉడికించి మెత్తగా చేసిన ఆలు మిశ్రమం వేసి ఒకసారి కలిపి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది అలా ఉడికించిన బంగాళాదుంప మిశ్రమం. 2 గుడ్లు మామూలుగా కొట్టి ఒక గిన్నెలో బీట్ చేసుకొని ఉంచుకున్న గుడ్డు మిశ్రమం, బ్రెడ్ పౌడర్, ఉడికించిన గుడ్లు 3. ఈ ఆలు మిశ్రమాన్ని అరచేతిలో తీసుకొని వెడల్పుగా చేసి దీని లోపల ఉడికించిన ఎగ్ దీనిలో పెట్టి ఇలా రౌండ్గా చుడదాం. ఇలా రౌండ్గా చుట్టిన తర్వాత ఎగ్ మిశ్రమంలో ముంచి మొత్తం ఎగ్ మిశ్రమం ఈ బోండా పట్టేంత వరకు ముంచి ఇదే అలా బ్రెడ్ పౌడర్లో కూడా ముంచి దీన్ని ఒక పక్కన పెడదాం. అలా మనం ఎన్నైతే ఎగ్ బొండాలు చేయాలనుకుంటున్నామో అన్నీ అలా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెడదాం. ఇవి అలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన ఎగ్ బొండాలు స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బొండాలు వేసి అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా ఒకవైపు తర్వాత మరోవైపు తిప్పాలి. ఇలా అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేద్దాం. ఈ ఎగ్ బొండా కట్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే ఎగ్ బొండా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.